పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను. నన్ను ఒక 3 నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే, అది నా వల్ల కాదు, బందర్లో ఒక అతను ఉంటాడు, అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు, అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పటం జరిగి, తరువాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో జనసేన పార్టీలో చేరానని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు. ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు. మాట్లాడితే 2 చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు, అందరికీ 2 చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి, సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలొద్దు, మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను. అవునా కదా? అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈయన స్థాయికి, ఈయన మాటలు, ఈయన ఎటకారం, ప్యాకేజీ స్టార్ అంటాడు. ఈయనేమో సత్యచంద్రుడి గారి పెదనాన్న కొడుకు, మీ అందరికీ తెలుసు. గురుగింజ కింద నలుపు ఎరగదంట, అట్లా ఉంటది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మరి ఆ పోర్టుకి వెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను పోర్టును తెచ్చానని చెప్పుకుంటుంటాడు. కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా 4,000 కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తాను. పోర్ట్ ఏమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట, సముద్రం ఏమో వీళ్ళ తాతగారు తెచ్చాడు.